సృష్టికర్తవైన మా దేవ, నీ పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు కోట్లాది స్తోత్రములు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న అద్భుతమైన దేవుడవు నీవే. జీవము గల మా తండ్రి, అనేక మార్లు మా జీవితాలలో సమస్యలు ఎదురవగానే అబ్రహాము వలె అంతరంగంలో అవిశ్వాసంతో నవ్వి సందేహించిన క్షణాలను బట్టి మమ్మల్ని క్షమించండి. నీ వాగ్దానాల కంటే మా సొంత జ్ఞానమును, ఇస్మాయేలు వంటి మా మానవ ప్రయత్నాలను నమ్ముకున్న మా అవిధేయతను మీ అమూల్యమైన రక్తంతో కడిగి పవిత్రపరచండి. మా అవిశ్వాసమును తొలగించి పరిపూర్ణమైన విశ్వాసమును మాకు దయచేయండి. కృపామయుడైన దేవా, ఈనాడు ఎంతో వేదనతో కన్నీటితో ఈ వాక్యమును వింటున్న ప్రతి బిడ్డను, వ్యక్తిగత అవసరాలను మీ పాదాల చెంత ఉంచుతున్నాము. దీర్ఘకాలిక అనారోగ్యములతో బాధపడుతున్న మీ బిడ్డలకు మీ గాయపడిన హస్తాలను చాపి స్వస్థతను అనుగ్రహించండి. అప్పుల భారంతో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న, భవిష్యత్తు చీకటిగా కనిపిస్తున్న వారి జీవితాలలో ఉన్న అంధకారాన్ని తొలగించి మీ పరలోక ఐశ్వర్యం చొప్పున ప్రతి కొరతను తీర్చండి. నిరాశలో ఉన్న మాకు మీ నూతన నిరీక్షణను ప్రసాదించండి. ప్రభువా, ప్రతి కుటుంబమును మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. కుటుంబాలలో ఉన్న కలహాలను, మనస్పర్ధలను యేసు నామంలో లయపరచండి. భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఆత్మీయ ఐక్యతను, సమాధానమును దయచేయండి. బంధుమిత్రులందరికీ మీ రక్షణ భాగ్యమును అనుగ్రహించి ఎటువంటి దుష్టశక్తుల ప్రభావము కుటుంబాలపై పడకుండా మీ దేవదూతలను కాపలా ఉంచండి. దేవా, మీ రక్తంతో సంపాదించిన సంఘమును, మీ సత్య సువార్తను ప్రకటిస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. అంత్య దినములలో సేవకులు ధైర్యంతో, బోధనా బలంతో వాక్యమును ప్రకటించుటకు అభిషేకించండి. సంఘములలో ఆత్మీయ ఉజ్జీవమును రగిల్చండి. విశ్వాసులు వాక్యమందు ఫలించినట్లు సహాయం చేయండి. మా దేశమును, పాలకులను మీ హస్తాలకు అప్పగించుకొనుచున్నాము. దేశ సరిహద్దులలో శాంతిని ఉంచండి. ప్రజలందరూ సత్యమును తెలుసుకొని నెమ్మదిగా జీవించే భాగ్యమును దయచేయండి. కరుణామయుడా, సమాజంలో దిక్కులేని వారిగా, అనాథులుగా, ఒంటరితనంతో వేధింపబడుతున్న బాధిత వర్గాలందరినీ ఆదరించండి. ఆకలితో, దారిద్ర్యంతో అలమటిస్తున్న వారికి మీరు పోషకుడివై ఉండండి. ప్రభువా, ఉద్యోగం లేక ఆర్థిక ఇబ్బందులతో నిరాశతో ఉన్న నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. వారి యోగ్యతకు తగిన శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయండి. ప్రస్తుతం ఉద్యోగం చేయుచున్న బిడ్డలను ఆశీర్వదించండి. వారి పని స్థలములలో నెమ్మదిని, ఉన్నతాధికారుల దయను, ప్రమోషన్లను దయచేయండి. కుటుంబాలలో సమాధానాన్ని, ఆర్థిక సమృద్ధిని కలుగజేయండి. నూతన ఉద్యోగ ద్వారాలను, ఆశీర్వాదకరమైన మార్గాలను తెరవమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.